ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు ఓడిపోయారు, తర్వాత స్టూడెంట్స్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం త్వరలోనే ఒక పొలిటీషియన్కి ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఏం సమాధానం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఒక పట్టభద్రుణ్ణి, చదువుకున్నోని, ఉస్మానియా చదువుకున్నోని, మరి పట్టభద్రులకు ఎవరు పోటీ చేస్తారు? పట్టభద్రులకు పోటీ చేసేది మరి పట్టభద్రుడిగా పోటీ చేసే అది అవకాశం నాకు లేదా? పైగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే నేను అప్పటిదాకా కూడా పోటీ చేయలేమనుకోలే. ఒక పనికి మాలిన వ్యక్తికి, ఒక బ్లాక్ మెయిలర్కి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చారు. అరే ఇక పనికి మాలోడు పోటీ చేసాక నేను పోటీ చేస్తే ఎందుకు తప్పు ఏంటని చెప్పేసి నాకు అనిపించింది. మరి అదే పనికి మాలోడు ఈరోజు గెలిచాడు. ఇప్పుడు పట్టభద్రుల లోకం అంతా కూడా ఆయన్నే సపోర్ట్ చేసేది. మీలాంటి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయింది. ఏంటి కారణం ఏంటంటే? అంటే నికార్సైన నిరుద్యోగులు, బుక్కు పట్టుకొని చదువుకున్న నిరుద్యోగులంతా నాకు ఓటేశారు. అంటే ఎప్పుడో డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి డబ్బుల్లో పెట్టి కొనుగోలు చేసి ఓటుకు 500, 1000 రూపాయలు, 1500 ఇచ్చి కొనుగోలు చేసి ఓటేపించుకున్నాడు. ఆయన 1,40,000 దొంగ ఓట్లు నేర్పించుకున్నాడు. అంటే ఒకటే సర్టిఫికేట్ పెడతాడు, పేర్లు మారుతుంటే సర్టిఫికేట్ అదే ఉంటుంది. అట్లా దొంగోట్లను నమోదు చేయించుకొని గెలిచిన వ్యక్తి తీర్మారు మల్లన్న. తీర్మారు మల్లన్న ఎట్లా గెలిచిండు అనేది నేను ఒక పాంప్లెంట్ తయారు చేయగలుగుతా. ఆ విధంగా గెలిచిన వ్యక్తి తీర్మారు మల్లన్న. మరి అలా కనపడతలేడు కదా. నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే వాళ్ళ తరపున మాట్లాడాలి కదా. నువ్వు పట్టభద్రుల నియోజకవర్గం గెలిచిన నువ్వు మరి ఏడమయమైపోయినావు. ఇలా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచారు. నిరుద్యోగులు అర్ధరాత్రి 12 గంటల పాటు 12 గంటలు నిరవధికంగా అర్ధరాత్రి మొత్తం తెల్లవారుజామును ధర్నా చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేవు? దగ్గరికి వచ్చి డిఎస్సి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతుంటే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? ప్రభుత్వం కాడు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఎందుకు మాట్లాడతలేవు? అంటే పట్టభద్రుడుకు నీకు ఓటేసినందుకు వాళ్ళందరూ సిగ్గుపడతా ఉన్నారు. పనికి మాలను ఎన్నుకున్నావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనికి మాలు వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. ఇలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్కడికి అధికారం ఉంటుంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే ఆయన చక్కగా చదివింది ఇంటర్మీడియట్ దాని చెప్పి 10th వరకు చదివిండు. ఆ తర్వాత ఆయన అటు ఆగమాగ చదువులు చదివిండు. అంటే రేవంత్ రెడ్డికి అధికారం ఉన్న పోటీ చేసేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవడైనా కావచ్చు అని నాకు అర్థమైంది. ఎవడైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి మినిమం అవగాహన, పరిపాలన పైన జీరో నాలెడ్జ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు మేమెందుకు పోటీ చేయకూడదు? ఒక పట్టభద్రుడు నేను ఎందుకు పోటీ చేయకూడదు? నాకు రాజ్యాంగం ఇచ్చి నాకు రాజకీయ లబ్ధి ఏముందాడా? నేను గత విద్యార్థుల పాఠం చెప్పిన, విద్యార్థుల కష్ట సుఖాలు వస్తే కొట్లాడుతున్నా. మరి ఎవరు వచ్చి కొట్లాడిరు? అశోక్ సార్ తప్ప ఏ ఫ్యాకల్టీ రాలేదు కదా. అశోక్ సార్ తప్ప ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రాలేదు కదా. నేను ఒక సామాజిక ఉద్యమకారుని కంపల్సరీ ఇంక 20 ఏళ్ళు ఉద్యోగాల కోసం కొట్లాడుతూనే ఉంటా. నిరుద్యోగుల కోసం ఇవాళ నేను ఉద్యమం మొదలు పెట్టలేదు, గతం నుంచి కొట్లాడుతున్నా. 2003లో బీఈడిలోనే ఆడ 5,000 రూపాయలు డిమాండ్ చేస్తే 800 రూపాయలు కట్టించిన, నడి రోడ్డు మీద నిలబడి 4 గంటల పాటు ధర్నా చేసి 5,000 రూపాయలు, 2003లో 5,000 రూపాయలు అంటే అరెకరం భూమి. అటువంటి సందర్భంలో కొట్లాడిన వ్యక్తిని నేను డిగ్రీలో కొట్లాడినా, యూనివర్సిటీలో అన్నింటిలో కొట్లాడడమే నేను నేర్చుకున్నటువంటి అంశం. కానీ నిరుద్యోగులకు ఎక్కడ కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వాళ్ళ తరపున గట్టిగా నిలబడతా, కొట్లాడుతా. వీడోడు నన్ను పోటీ చేయడానికి నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాంట్లో రాజకీయం ఉంది. నేను సర్పంచ్కి పోటీ చేయలే కదా, ఒక ఎంపీటీసీ పోటీ చేయలేగా, జెడ్పీటీసీ పోటీ చేయలేగా, ఎమ్మెల్యేకి పోటీ చేయలేగా, పట్టభద్రుల నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేసిన. అది కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తానే. ప్రతి పనికి మాలలో పోటీ చేస్తున్నాను, మీరేందుకు చేయరు సార్ అని చెప్పేసినారు. దానివల్ల నేను పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నోటిఫికేషన్ వచ్చినాక విద్యార్థుల డిమాండ్ల మేరకే నేను పోటీ చేశాను తప్ప మామూలుగా పోటీ చేయలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ బల్మూరి వెంకట్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, శనగాన్ దయాకర్ కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, వీళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే